వైసీపీ ఎమ్మెల్యేల్లో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్న ఆసక్తి కూడా లేదు. వచ్చిన వారు కూడా దిగులుగా కూర్చున్నారు, ముభావంగా కనిపించారు. సభకు హాజరు కాకపోతే బాగోదనే ఉద్దేశంతో మరికొందరు వచ్చినట్టు ఉంది. అసెంబ్లీలో తెలుగుదేశంపై నోరేసుకొని విరుచుకుపడే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా సైలెంట్ అయ్యారు. సర్వేలన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయి. అభ్యర్థుల్ని మారుస్తూ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు వారిలో ఆందోళన మరింత పెంచుతున్నాయి. ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న టెన్షన్పై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారు. ఎలక్షన్స్ కు ముందే కొందరు డేలా పడుతున్నారు. 2019లో అప్రతిహిత విజయం సాధించిన ఫ్యాన్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వారిని కలవరపెడుతున్నాయి. ప్రభుత్వంపై పెళ్లిపుకుతున్న ప్రజా వ్యతిరేకతతో వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటని అంతర్మథనం చెందుతున్నారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్సభ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. 50% ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఫ్యాన్ పార్టీ ప్రభ మసకబారింది. 5 ఏళ్లలోనే పరిస్థితి తలకిందులైందనే ఆందోళన ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది. సహజంగా అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ముఖ్యమంత్రి, స్పీకర్, ఎమ్మెల్యేలు అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగటం ఆనవాయితీ. కానీ ఈ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ముఖ్యమంత్రి గ్రూప్ ఫోటో కోసం పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు కూడా లేకపోవడంతో చివరకు ఫోటోషూట్ లేకుండానే వెనక్కు వెళ్లిపోయారు. మరో విచిత్రమైన విషయం ఏంటంటే అసెంబ్లీ సమావేశం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంటుంది. కానీ చివరి రోజు 9 గంటల 15 నిమిషాలకు ప్రారంభమైంది. సభలో కోరం లేకపోవడమే ఇందుకు కారణం. తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు 7 మాత్రమే సభలో ఉన్నారు. ఈ అంశంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైసీపీ నేతలు ఆశ్చర్యపోయారు. దీంతో అలర్ట్ అయిన అధికార పార్టీ విప్లు వెంటనే దగ్గరలో ఉన్న ఎమ్మెల్యేలను సభకు పిలిపించుకుని కోరం సరిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత సభను ప్రారంభించాల్సి వచ్చింది. గతంలో ప్రతిపక్షంపై నోరేసుకుని విరుచుకుపడిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈసారి సైలెంట్ అయ్యారు. ముఖ్యంగా మంత్రి జోగి రమేష్, కొడాలి నాని వంటి వారు సభకు వచ్చినా నోరు విప్పలేదు. తమకు సీటు రాదని తెలుసుకున్న కొందరు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏకంగా టీడీఎల్పీ కార్యాలయానికి రావటం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి జగన్ ను అంటిపెట్టుకుని ఉన్న తన పరిస్థితే ఇలా ఉంటే మిగతా వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇక అసెంబ్లీ లాబీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికలపై చర్చించారు. తెలుగుదేశం జనసేన పొత్తుతో నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితి ఉందని కొందరు చెప్పుకొచ్చారు. కోస్తాలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, రాయలసీమలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందని అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రస్తావించడం గమనించదగ్గ విషయం. సీమ ప్రాంతంలో అంతా బావుందని కొందరు చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా వ్యతిరేకత బయటపడుతుందని మరో సీనియర్ ఎమ్మెల్యే ఆఫ్ ద రికార్డ్ గా చెప్పడాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాన్ పార్టీలో నెలకొన్న వాస్తవ పరిస్థితికి శాసనసభ్యులు వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. ఎన్నికలకు వారం రోజుల ముందు అప్పటి సీఎం చంద్రబాబు పసుపు కుంకుమ కింద డబ్బులు ఇచ్చినా జనం ఓట్లు వేయని విషయాన్ని ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. ఇప్పుడు మనం పథకాలు ఇచ్చామని ఓట్లు వేయరని మరికొందరు విశ్లేషించారు. మీ సొమ్ము కాదుగా, ప్రభుత్వం డబ్బే కదా అని అంటున్నారని కృష్ణా జిల్లా ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి తమకు అనుకూలంగా లేదని ఇంకొందరు చెప్పుకొచ్చారు. పట్టణాలు, నగరాలు, సెమీ అర్బన్ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో తమ పరిస్థితి అసలు బాగోలేదని విశాఖపట్నంకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు చెప్పడాన్ని బట్టి పరిశీలిస్తే వారి గుండెల్లో గూడు కట్టుకున్న ఓటమి భయానికి దీన్ని నిదర్శనంగా భావిస్తున్నారు. ఒక రాజధాని అమరావతిపై అన్ని ప్రాంతాల్లో అంతర్గతంగా సెంటిమెంట్ ఉందని ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యే ఆఫ్ ది రికార్డ్ గా చెప్పారంటే క్యాపిటల్ సెంటిమెంట్ వారిలో ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని వారు అంతర్మథనం చెందుతున్నారు. అందుకనే అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు దిగులుగా కూర్చున్నారు. ఏదో మమా అనిపించేశారు. ఇదే సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆందోళనతో స్వరం పెంచేశారు. కొసమెరుపేంటంటే చలో అసెంబ్లీ పిలుపులో భాగంగా శాసనసభ వరకు వచ్చిన సర్పంచుల్లో వైసీపీ వారు కూడా ఉండటంతో అధికార పార్టీకి మైండ్ బ్లాంక్ అయింది. చివరకు అసంతృప్తి ఎమ్మెల్యేలకు సీఎం కబురు చేసిన ఎవరూ కూడా జగన్ ఛాంబర్ వైపుకు వెళ్లలేదు. మొత్తానికి చివరి అసెంబ్లీ సమావేశాలు ఫ్యాన్ పార్టీ శాసనసభ్యులకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.